ఈ వీడియోలో మేము కేరళ ట్రిప్‌లో చూసిన ప్లేసెస్ అన్నీ క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కేరళలో మా డే 1 వచ్చి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్‌గా బోట్ హౌస్ ప్లేస్‌కి వెళ్ళిపోయాం. మేము ముందుగానే క్యాసినో హౌస్ బోట్స్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. మాకు పర్ డే వచ్చి ₹5480 పడింది. మా చెక్ ఇన్ టైమ్ వచ్చి 12 పీఎంకి. సో, వాళ్ళు వెల్కమ్ డ్రింక్‌తో మళ్ళీ వెల్కమ్ చేశారు. మనం కంపల్సరీగా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని అవసరం లేదు. మనం అక్కడికెళ్ళేసరికి మనకి చాలా బోట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మనం వెళ్ళిన జనాన్ని బట్టి మనకు నచ్చిన బోట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే బార్గెనింగ్ ఆప్షన్ కూడా మనకక్కడ ఉంటుంది. సో, మనకు నచ్చిన ప్రైస్‌లో మనకు నచ్చిన బోట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మేము ట్రావెల్ చేసిన బోట్ హౌస్‌లో మొత్తం 5 ఫ్యామిలీస్‌కి అకామిడేషన్ ఉంది. ఇది మాకు అలొకేట్ చేసిన రూమ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మాకు హాట్ వాటర్ కూడా సప్లై చేశారు. ఇంకా ఇంకోటేంటంటే ఏసీ కూడా ఉందండి. కేరళకి ఎండలకు భయపడి ఏసీ రూమ్ తీసుకున్నాం గానీ, అసలు ఏసీతో పని లేకుండానే చాలా చల్లగాలి వచ్చింది. ఇంకా రూమ్‌కి రాగానే ఫ్రెష్ అయిపోయాం. ఇంకా మాకు లంచ్‌లోకైతే ఒక వెజ్ మినీ మీల్స్ లాగా ప్రొవైడ్ చేశారు. ఒక 2 కర్రీస్ విత్ చపాతీ. ఇంకా నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి మాత్రం ఒక కేరళ స్పెషల్ ఫిష్ ఇచ్చారు. ఇంకా ఫ్రెష్‌గా పట్టి చేయడం వల్ల అనుకుంటా ఫిష్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంక తిన్నాక ఆగుతామా, ఫుల్‌గా నిద్రొస్తుంది కదా అని చెప్పి రూమ్‌కొచ్చి ఒక న్యాప్ ఏద్దాం అనుకున్నా. బట్ ఆ నేచర్ మమ్మల్ని ఎక్కడ పడుకోనిస్తుంది. కానీ ఏ మాటగా మాట చాలా బావుంది. ఇంకా అలా కిటికీలో నుంచి చూస్తుండగా మాకొకటి వింతగా అనిపించింది. అది ఏంటంటే ఒక చిన్న బోట్‌లో చిన్న డబ్బా యేసుకొని ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారండి. రివర్ మధ్యలో ఐస్ క్రీమ్స్ అమ్మడం అనేది వింతే కదా! అలానే మేము ఒక ఐస్ క్రీమ్ తీసుకొని కాసేపు దాన్ని ఎంజాయ్ చేసాం. ఇంకా మేము అలా బోట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తుండగానే బోట్ వాళ్ళొచ్చి మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ దగ్గరలో ఒక చిన్న విలేజ్ టూర్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పి. ఇది బోట్‌లో ఇంక్లూడ్ కాదు. ఇది మన పర్సనల్ ఇంట్రెస్ట్ మాత్రమే. కాకపోతే ఇక్కడ పర్ హెడ్ 300 పడుతుంది. ఇంకా మేము కూడా ఫస్ట్ టైమ్ వెళ్ళాం కాబట్టి కేరళ ఒకసారి విలేజ్ టూర్ ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాం. మాతో పాటు మీరు కూడా విలేజ్ టూర్‌ని చూసేయండి. నేను చెప్పేదానికన్నా చూస్తేనే చాలా బావుంటుంది. బోట్ కైటింగ్ మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అనుకుంటా ఇది. ఇక్కడ ఇల్లు లేవు. మధ్యలో మాకు ఒకసారి బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ టైంలో మేము అందరం కలిసి కొబ్బరి బండో నీళ్ళు తాగాం. చూసారు కదా విలేజ్ టూర్ ఎలా ఉందో. మనకి రోడ్డు పైన వెహికల్స్ ఎలా ఉంటాయో వాళ్ళకి వాటర్ పైన బోట్స్ అలా ఉంటాయి. మనకంటే చాలా ట్రాన్స్‌పోర్టేషన్స్ ఉంటాయి. బట్ వాళ్ళకి ఏదైనా సరే ఒకటే ట్రాన్స్‌పోర్టేషన్ అది బోటే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసారా ప్రతి ఇంటి ముందు బోట్ ఉంది. ఇక్కడ ఎంత ఎమర్జెన్సీ అయినా వాళ్ళు బోట్‌లో ట్రావెల్ చేసి వెళ్ళాల్సిందే. మనకైతే చేపలు కావాలంటే చెరువు దగ్గరికెళ్ళి చేపలు పట్టుకోవాలి. అదే వీళ్ళు చేపల కూర తినాలనుకోండి చక్కగా మిట్టల దగ్గరికొచ్చి చేపలు పట్టేసుకొని వెళ్ళి కూర వండేసుకోవచ్చు. అంతేనండి ఇంక మాటల్లోనే మా విలేజ్ టూర్ అయిపోయింది. రైడ్ స్పెషాలిటీ ఏంటంటే మాకు ఎండ తగలకుండా అంబ్రెల్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి అలా అంబ్రెల్లాస్ ఇచ్చాక మనం యూజ్ చేసుకోకుండా ఉంటామా? మనకు నచ్చిన స్టైల్‌లో ఫోటోస్ దిగడానికి అన్ని యాంగిల్స్‌లో ట్రై చేసేసాను. విలేజ్ టూర్ తర్వాత మమ్మల్ని ఒక ఫిష్ మార్కెట్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఏంటంటే అన్నీ లైవ్‌గా దొరుకుతాయంట. రొయ్యలు గాని, చేపలు గాని, పీతలు గాని అవి తీసుకొని మనం వాళ్ళకిస్తే నైట్‌కి మనకి డిన్నర్‌లో కుక్ చేసి పెడతానని చెప్పారు. మేము అక్కడ ఏమీ తీసుకోలేదు గానీ మేమెళ్ళేసరికి వాళ్ళక్కడ చేపలు పడుతున్నారు. వాళ్ళు పట్టడం చూసి నాకు కూడా పట్టాలనిపించి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఫిష్ మార్కెట్‌లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బోట్ ఎక్కిన 10 మినిట్స్‌కే పైకొచ్చి చూసేసరికి సన్‌సెట్ అవుతుంది. ఇంకా బ్యాక్ వాటర్స్‌లో సన్‌సెట్ చూస్తుంటే అబ్బా! ఇంకేమైనా ఉందా? లైఫ్‌లో ఒకసారైనా ట్రై చేయాల్సిన జర్నీ ఇది. ఆ ఈవినింగ్ టైంలో
డెక్‌లో కూర్చొని స్నాక్స్ తింటూ సన్‌సెట్‌ని చూస్తుంటే ఉంది. అబ్బబ్బబ్బబ్బా! వేరే లెవెల్ అంతే. ఆ టైంలో మాకు స్నాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి డౌట్ రావచ్చు. మేము అక్కడ కూర్చుంటే చక్కగా వేడి వేడి పకోడీ అండ్ టీ కూడా సర్వ్ చేసి ఇచ్చారు. మాతో పాటు మీరు కూడా బ్యాక్ వాటర్స్ అందరిని చూసేయండి. నైట్ మాకు డిన్నర్ టైంకి అస్సలు ఊహించలేని ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటంటే మా బోట్‌లో ఉన్న వాళ్ళందరికీ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశారు. ట్రిప్‌కి ముందు యూట్యూబ్‌లో చాలానే హౌస్ బోట్ వీడియోస్ చూసాం గానీ, ఎవరు ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి మెన్షన్ చేయలేదు. సో మాకు ఇది చూడంగానే చాలా సర్ప్రైజ్ అనిపించింది. నిజంగా మేము పెట్టిన డబ్బులకి మాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్ చేశారు బోట్ వాళ్ళైతే. బోట్ నైట్ అంతా రెస్టింగ్ పొజిషన్‌లోనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మనకు బోట్‌లో టిఫిన్స్ పెట్టి ఎక్కడైతే మనల్ని పిక్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేసేస్తారు. బోట్ చెక్‌ఔట్ అయిపోయిన తర్వాత బైక్ రెంటల్ తీసుకున్నాం. అది మాకు పర్ డే 600 పడింది. ఫస్ట్ మేమైతే అంబాలపూల శ్రీకృష్ణ టెంపుల్‌కి వెళ్ళాము. ఆ శ్రీకృష్ణ టెంపుల్‌లో ఫేమస్ ఏంటంటే పాల పాయసం. ఆ పాల పాయసం కోసం మేము మినిమమ్ 2 అవర్స్ అయినా వెయిట్ చేసుంటాము. ఆ పాల పాయసాన్ని ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా పెట్టి అదే తీసుకొచ్చి ప్యాక్ చేసి అప్పుడే మనకిస్తారు. అందుకే అంత లేట్ అవుతుంది. మనం ఆల్పీలో ఎక్కడికి వెళ్ళాలన్నా బీచ్ పక్క నుంచే వెళ్తాము. సో మేము టెంపుల్‌కి వెళ్ళి వచ్చే దారిలో మాకు బీచ్ కనిపిస్తే ఒకసారి బీచ్‌ని కూడా పలకరిద్దామని చెప్పి ఆగిపోయాము. ఆల్పీ బీచ్‌లో చూడాల్సింది ఏదైనా ఉందంటే అది కూలిపోయిన బ్రిడ్జే. కూలిపోయినా సరే ఇక్కడ ఫోటోస్ బాగా వస్తున్నాయి. సో అందరూ ఇక్కడికి ఫోటోస్ తీసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. అండ్ ప్లస్ సన్‌రైజ్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ నుంచి. ఆల్పీ బీచ్ ఫినిష్ చేసుకున్నాక ఇంకా మేము మరారికొల్లం బీచ్‌కి వెళ్తున్నాం. ఈ బీచ్‌కి మేము సన్‌సెట్ టైంకెళ్ళాం. బీచ్ చూడడానికి ఎలా ఉందంటే ఫుల్‌గా వైట్ సాండ్ చాలా క్లీన్‌గా, నీట్‌గా, ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఎంత వర్ణించినా కూడా తక్కువే. ఈ బీచ్ గురించి ఎవరికీ తెలీదనుకుంటా. మేము ఏ ప్లేస్‌కెళ్ళినా కూడా టూరిస్ట్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు గానీ, ఈ బీచ్‌లో అయితే ఎవరూ లేరు. ఇంకా చెప్పేదానికన్నా చూస్తేనే బావుంటది. సో మీరు కూడా చూసేయండి. మన బ్యాగులు దూరిపోతున్నాయి. మరారికొలంలోనే ఫేమస్ శివన్ టెంపుల్ ఉంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అవ్వడం వల్ల అక్కడ జనాలు ఎక్కువ లేరు. సో మాకు దర్శనం చాలా ప్రశాంతంగా అయింది. దర్శనం అయిన తర్వాత బీచ్ వ్యూని చూస్తూ డిన్నర్ చేసేసి ఇంకా డే 2ని ఎండ్ చేసేసాం. ఇంకా మా డే 3 అలిపి టు ట్రివాండ్రం ట్రైన్ జర్నీతో స్టార్ట్ అయింది. ఆల్పి టు ట్రివాండ్రం మాకు 3 అవర్స్ జర్నీ పట్టింది. ఇంకా ట్రివాండ్రంలో దిగంగానే స్టేషన్ దగ్గర ఒక బైక్ రెంటల్ తీసుకొని ఆ అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళింది పీక్ టైం కాబట్టి మాకు దర్శనానికి 2.5 అవర్స్ టైం పట్టింది. దర్శనం అయ్యాక అదే రెంటల్ బైక్‌లో వర్కలకి మా ప్రయాణం స్టార్ట్ చేసాం.
ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలి. అదేంటంటే అందరూ సెంటర్ పాయింట్ కొచ్చి తీసుకొని కొచ్చి టు ఆలపి వస్తారు. మళ్ళీ ఆలపి టు కొచ్చి వెళ్ళి కొచ్చి నుంచి మునార్ వెళ్తారు. బట్ మనకి ట్రావెలింగ్లో చాలా టైం వేస్ట్ అయిపోతుంది 1 డే వరకు. సో మాకు అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం మేము ఆలపి టు ట్రివాండ్రం వచ్చి ట్రివాండ్రం నుంచి వర్కలాకి వెళ్తున్నాం. ట్రివాండ్రం టు వర్కలా 45 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు 1.5 hour జర్నీ పట్టింది బైక్ మీద. వెళ్లే దారిలో అంజంగో ఫోర్ట్ అనే ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. టైం ఉన్నవాళ్ళు ఇది చూసి దిగి ఫొటోస్ తీసుకోవడానికి మంచి స్పాట్. అదే టైం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. మేము ఎలాగో బైక్ మీదే వెళ్ళాం కాబట్టి అది కూడా కవర్ చేసుకున్నాం. వర్కలాలో మేము స్టే చేసిన హోటల్ నేమ్ కేరళ బ్యాంబూ హౌస్. దానికి పర్ డే 900 ఛార్జ్ చేశారు. మేము తీసుకున్న రూమ్ క్లిఫ్ మీద ఉంటుంది. దాని బయట వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇంకా క్లిఫ్ అంతా రెస్టారెంట్స్, షాపింగ్, ఇంకా వ్యూని ఎంజాయ్ చేయడం, మధ్య మధ్యలో తినడం, మంచిగా వ్యూ ఎంజాయ్ చేయడం, షాపింగ్ చేసుకోవడం. ఇంకా వ్యూ అంత బాగున్నప్పుడు ఫొటోస్ తెక్కుంటూ ఉంటామా? మేమైతే చాలా ఫొటోసే తీసుకున్నాం. క్లిఫ్ మీద ఎక్కువగా ఫారినర్స్ స్టే చేస్తారు. సో అందుకే అక్కడ ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫుడ్డీస్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. క్లిఫ్లో మ్యాక్సిమం ఉన్న రెస్టారెంట్స్ అన్ని బీచ్ వ్యూ కనిపించేలానే ఉంటాయి. సో మనం ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా బీచ్ వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. So you want to be there. Now then, since 2019 and because of the COVID years, I'm playing only the 9 matches. Only the first 9 matches of this weekend. The average person is here. So when I go down and I look at the difference of this pitch. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రూమ్ వెకేట్ చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం. మేము ట్రావెల్ చేసిన రూట్ అంతా ఎలా ఉందంటే ఒక పక్క చాలా కామ్గా ఉండే బ్యాక్ వాటర్స్ విత్ కొబ్బరి చెట్లు, అదే ఇంకో పక్క బీచ్. అలా 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. మా డెస్టినేషన్ ఏంటంటే మ్యాంగ్రోవ్ విలేజ్ అడ్వెంచర్స్. ఇక్కడ మేము కైకేకి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. కైకింగ్ యాక్టివిటీస్ అనగానే చూడగానే నాకు కూడా భయం వేసింది. కానీ అక్కడికి వెళ్ళంగానే సిచ్యువేషన్ అంతా డిఫరెంట్. మనకు వెళ్ళే ముందే మొత్తం ప్రికాషన్స్ అన్నీ చెప్పి ఒక 10 minutes మనకు ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాకుండా మనతో పాటు ఒక ట్రైనర్ కూడా వస్తారు. యాక్చువల్గా మా స్లాట్ 6:30కి, కానీ మేము రీచ్ అయ్యేసరికి 7:30 అయింది. లేట్గా వెళ్ళడం వల్ల మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. అది ఏంటంటే ఒక బ్యాచ్కి ఒక ట్రైనర్ని అలొకేట్ చేస్తారు. బ్యాచ్కి ఒక 15 to 20 members ఉంటారు. మా బ్యాచ్ 6:30 స్లాట్కి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల, మేము లేట్గా వెళ్ళడం వల్ల మాకు ఇద్దరికి ఒక ట్రైనర్ని అసైన్ చేశారు. మేమిద్దరే ఉండడం వల్ల మా ట్రైనర్ ఇంకా మాకు మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని తీశారు. ఈ ఫుటేజ్ అంతా ఆయన తీసింది. ఈ రైడ్కి పర్ హెడ్ 600 రూపీస్ ఛార్జ్ చేశారు. మాది మార్నింగ్ రైడ్ అవడం వల్ల క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత మా కైకింగ్ రైడ్ కంప్లీట్ చేసుకొని ఎక్కడైతే మేము ట్రైనింగ్ తీసుకున్నామో అక్కడికి వచ్చి ఆగిపోయాం. రైడ్ కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్కి స్టార్ట్ అయిపోయాం. జటాయు ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 300 ఛార్జ్ చేశారు. బట్ పైకి వెళ్ళడానికి మనకు ఉన్నవి 2 వే ఆప్షన్స్, ఒకటి స్టెప్స్, ఇంకోటి రోప్ వే. మార్నింగ్ కైకింగ్ చేసి అలసిపోవడం వల్ల మేము రోప్ వే చూస్ చేసుకున్నాం. ఈ రోప్ వే కోసం చాలాసేపే వెయిట్ చేసాం. ఆ వెయిట్ చేసే టైంలో నడుచుకుని పైకి వెళ్ళి కిందకు వచ్చేసేవాళ్ళు మేము. ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే రామాయణంలో సీతామాతని కాపాడడానికి రావణుడితో యుద్ధం చేసి జటాయు ఈ కొండపైనే పడిపోతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి విగ్రహం. ఇక్కడ ఈ విగ్రహంతో పాటు రాముని పాదాలు కూడా ఉంటాయి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. జటాయు తర్వాత దారిలో లంచ్ ఫినిష్ చేసుకొని డైరెక్ట్గా ట్రివాండ్రం వచ్చేసాం. అక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకుని చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి అల్లమెల్లె శివన్ టెంపుల్కి వెళ్ళిపోయాం. శివయ్య సముద్రం ఒడ్డున ఉండడం వల్ల చూడడానికి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోవలం బీచ్కి వెళ్ళాం. బీచ్ నుంచి డైరెక్ట్గా అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. పద్మనాభ స్వామి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ ట్రివాండ్రం రూమ్లోనే రెడీ అయిపోయి బస్సులో కన్యాకుమారికి వెళ్ళిపోయాం. వెళ్ళంగానే కన్యాకుమారి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాం. నెక్స్ట్ మేము వెళ్ళింది వివేకానంద రాక్ మెమోరియల్. ఈ మెమోరియల్ సముద్రం మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఫెరీ రైడ్లోనే వెళ్ళాలి. మేము ఫెరీ రైడ్కి వెళ్ళినప్పుడే లైన్లో చాలాసేపు వెయిట్ చేసాం. కానీ మా తర్వాత చాలామందే ఉన్నారు. ఈ లైన్ ఎంత దూరం ఉంటుందో గెస్ చేసి కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదే త్రివేణి సంగమం, 3 మహాసముద్రాలు కలిసే ప్రదేశం. ఒక పక్క బే ఆఫ్ బెంగాల్, మరో పక్క అరేబియన్ సీ, మధ్యలో ఇండియన్ ఓషన్ ఉంటుంది. కన్యాకుమారిలో చూడవలసిన ప్రదేశాలన్నీ పక్కపక్కనే ఉంటాయి. సో హాఫ్ డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా బాగుంటుంది. మా జర్నీ టైమింగ్స్ వల్ల మేము చూడలేకపోయాం. ఇంతటితో మా కేరళ కన్యాకుమారి ట్రిప్ కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you for watching.